అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయాలని ప్రభుత్వం వారు నిర్ణయించినారు. ఇందుకు సంబంధించి ఈకేవైసీ అయితే పూర్తి చేయవలసి ఉంటుంది. సో దానికి సంబంధించిన వివరాలన్నీ ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. మొదటిసారి చూసిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ వారికి షేర్ చేయండి. ఈ స్మార్ట్ రేషన్ కార్డుకు సంబంధించి సచివాలయం సిబ్బంది యొక్క ఎంప్లాయ్ మొబైల్ అప్లికేషన్ నందు రైస్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ మోడల్ అయితే ఎనేబుల్ చేయడం జరిగిందండి. సో ఇందులో ఈ క్లస్టర్ వారీగా ఎవరెవరికైతే రైస్ కార్డులు మంజూరు అయ్యాయో వారికి డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఈకేవైసీ అయితే పూర్తి చేయవలసి ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసినట్టయితే మనకు క్లస్టర్ వారీగా ఒక ఆప్షన్ ఇచ్చారు. అలాగే యూఐడి అంటే ఆధార్ కార్డు సెర్చ్ చేసి వాళ్ళది ఈకేవైసీ పూర్తి చేయొచ్చు. అలాగే రైస్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసి కూడా మనకు వాళ్ళని సెర్చ్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా ఈ 3 రకాల ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా రైస్ కార్డ్ నెంబర్ కానీ ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇందులో ఇద్దరు ఉన్నారు. సో ఇద్దరిట్లో ఎవరో ఒకరు తంబ అయితే వేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసినట్టయితే సెలెక్ట్ మెంబర్ టు అథెంటికేట్. సో ఇక్కడ ఇద్దరిట్లో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అథెంటికేషన్ అడుగుతుందండి. సో ఎంప్లాయ్ మొబైల్ అప్లికేషన్ నందు ఈ విధంగా మనం ఎవరి పేరైతే సెలెక్ట్ చేసుకున్నామో వాళ్ళది అథెంటికేషన్ అడుగుతుంది. ఇక్కడ బయోమెట్రిక్ కానీ, ఐరిష్ కానీ, లేదంటే ఫేస్ ఈకేవైసీ కానీ, లేదంటే ఓటీపీ ద్వారా కానీ, ఈ విధంగా ఈ ఆప్షన్స్లో ఏదో ఒకటి ఎంచుకొని మనం ఈకేవైసీ పూర్తి చేసినట్టయితే వాళ్ళకి అథెంటికేషన్ పూర్తవుతుందన్నమాట. సో ఈకేవైసీ కంప్లీట్ అయితేనే కార్డు అయితే మంజూరు చేయడం. ఒకవేళ మీకు క్లస్టరు ఏదో తెలియదు అనుకున్నప్పుడు మీ బియ్యం కార్డు నెంబర్ చెప్పినట్టయితే ఇక్కడ ఈ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా కూడా సెర్చ్ చేసినట్టయితే మీ యొక్క స్మార్ట్ రేషన్ కార్డుకు ఈకేవైసీ అయితే పూర్తి చేయొచ్చండి. సో ఈ విధంగా ఈకేవైసీ అయితే ఇంట్లో ఆ కార్డులో ఎంతమంది ఉన్నా కానీ ఒక్కరు ఈకేవైసీ అయితే పూర్తి చేసినట్టయితే మీకు కార్డు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.